దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో 3 రోజులు, బంకాలేమో 10,000. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ. ఆ పని తెచ్చడానికి అన్న వస్తుంది. అప్పుడు దాకా మూసుకొని కూర్చో. ఆ రోజు మిస్ అయ్యావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా? ఇక్కడ మనల్ని బాగా భయపెడుతున్న వీడి పేరు లడ్డు. ఇంతకన్నా లడ్డు గారు ఇక్కడ సెంటర్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది. 1 ఫైన్ మార్నింగ్ మన వాళ్ళు గుడికెళ్ళారండి. బేసిక్ గా అబ్బాయిలు గుడికెందుకు వెళ్తారు? దేవుడి మనం పెట్టుకోవడానికి అనుకుంటున్నారా? అలా అయితే మీరు సైడ్లో వెళ్ళేసి చూడండి, మీకే అర్థం. మీ చెల్లి ఎంత బాగుందిరా. చెల్లా నాకా? దీని అమ్మ జీవితం పోయే కాలం దగ్గరికి వస్తే ఫ్రెండ్స్ అందరూ బామ్మ ఊళ్ళు అవుతారా. నా లైఫ్ ని టచ్ చేస్తూ, నా హార్ట్ ని టచ్ చేస్తూ, నా లైఫ్ లో మరొక టైం టేబుల్ స్టార్ట్ అయిందిరా. Ba-n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 a-
Girl, you're my chumachalo. Where you go, girl? I'm gonna follow. What you want, girl? Just let me know. You can be my chumachalo. Shorty, I'm gonna get ya. అబ్బాబ్బా పిచ్చెక్కిచ్చేసిందిరా. రే చోటు, ఈ మధ్య ఈ అమ్మాయిలంతా తమంతా మిస్ కాఫ్లో దాచేస్తారు. ఎవడుబే నువ్వు? స్టాప్ దేర్ అండ్ సీ దేర్. ఎంట్రీ ఏంద్రా? నువ్వేమన్నా హీరో అనుకుంటున్నారా? రేయ్, ఇలాంటి వాడిని తుక్కు రెగ్గొట్టేవాడు హీరో అయితే నేనే హీరోని. పంచులు బాగానే తెలుస్తున్నావు. ఇంతకీ ఎవడుబే నువ్వు? అందంగా ఉండే ప్రతి అమ్మాయిని లవ్ చేసే ఫాలోవర్ ఒకడు ఉంటాడు, వాడే మిస్టర్ లవర్. ఇది బొక్క. అన్నా అన్నా, అమ్మాయి పారిపోయింది. రేయ్, నో యాక్షన్, ఓన్లీ డైలాగ్స్. మన సినిమాలు చూసి నేర్చుకోనరా. అన్నా నువ్వు కూడా డైలాగ్ చెప్పే, కొడుకు తిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. ఏం డైలాగ్ చెప్పండి రా బాయ్? అదే అన్నా, దోగుల్లో మైలో డైలాగ్ చెప్పేసి. అదేం డైలాగ్ రా? నేను చెప్తాను చూడు. అభియో సాలే, ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే మర్చిపోయేలోపు తేరా గేమ్ కల్లా సాలా. అన్నా ఏం చెప్పావు? మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, అన్బిలీవబుల్. రేయ్, నీకేమైనా మెమరీ లాస్ ఆరా? నీ పర్సనల్ ఏంటి, నా పర్సనల్ ఏంటి? పక్కగా ఉన్నావు, ఎందుకురా నగరాలు చేస్తున్నావు? రేయ్, బలంగా ఉన్నా కదని బల్పెక్కి మాట్లాడితే ఒక్కొక్కటి బల్బులు పగిలిపోతాయి. ఊరుకునే కొద్ది డైలాగ్ మీద డైలాగ్ కొడుతున్నావు. ఇంకొకసారి డైలాగ్ కొట్టు నేను వేస్తాను. ఏమైందిరా? ఒక్క నిమిషం. పోరా పో, పోయి కాలం దగ్గరికి వచ్చింది పో. ఆ రోజు అమ్మాయిలు ఎవ్వరం తిరిగావు, ఈరోజు ఇంకో అమ్మాయి వెనక పడుతున్నావు ఏంట్రా?
అదా ఎరా రోజు ఆఫ్టర్నూన్ లేచేవాడు కాదు, మధ్యన మార్నింగే లేస్తున్నావు. హెయిర్ గ్రోయింగ్. ఈరోజు స్వాతికి ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నారా? ఎలా ఉన్నావో చెప్పనా? చెప్పు చెప్పు. చెప్పనా? నీ అబ్బా వెళ్ళరా వెళ్ళు. నా మీద నీళ్ళు కొట్టావు కదా, నీ మీద ప్రాణీలు కొడుతుంది. హాయ్. ఏంటి రోజు ఇంత స్పెషల్ గా కనిపిస్తున్నావు? అవునా, థ్యాంక్స్. ఇదంతా నీకోసమే. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఇది చెప్పడానికి నేను చాలా ఆలోచించాను, కానీ ఫైనల్ గా నువ్వే నా కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయాను. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ. నో, నెవర్. నాకు ఆల్రెడీ మా బావతో పెళ్లి ఫిక్స్ అయింది. నెక్స్ట్ మంత్ మ్యారేజ్. ఏంటి, నీ బావతో మ్యారేజా? మరి ఎన్ని రోజులు కలిసి తిరిగా? నేనంటే ఇష్టం లేదా? లేదు, నీకంటే మా బావే బెటర్. అందు గురించి మా బావని పెళ్లి చేసుకుంటా. అదేంటి, నేను చూసావు, నవ్వుతే నవ్వావు, గిఫ్ట్ తీసుకున్నావు, నాతో కాఫీలకి సినిమాలకి వచ్చావు. అంత నేనంటే ఇష్టం లేకుండా చేసావా? అవును, నువ్వు మా బావ కన్నా బెటర్ కదా అని తెలుసుకుందామని నీతో తిరిగాను. నీ పైన నేను చాలానే ఆశలు పెట్టుకున్నాను. ఏదేమైనా సరే నన్ను ప్రేమించాల్సిందే. నీకేమైనా పిచ్చా? నేను నిన్ను లవ్ చేయడం కుదరదు. స్వాతి 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 స్వాతి, నువ్వు ఇలా చేసావంటే హరాస్ చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏమైంది వీడికి? కాలిపోయిన బల్బులా తయారయ్యాడు. వీడేంటి డోర్ క్లోజ్ చేసుకున్నాడు? కొంపది సౌండ్ చేసుకున్నాడు. ఏమన్నా చేసుకుంటావు అనుకున్నాను కదరా. ఏమైందిరా అలా ఉన్నావు? స్వాతికి ప్రపోజ్ చేస్తానన్నావు, చేసావా? చేశాను రా. ఏమైందిరా? ఇన్ని రోజులు తన వెనకాల తిప్పించుకొని వాళ్ళ బావతో మ్యారేజ్ ఫిక్స్ అయిందంటుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి జరిగేదిరా. ఎందుకంత ఫీల్ అవుతావు? లైట్ తీసుకో. లేదురా, తన కోసం ఎన్ని చేశాను, నన్నే కాదనిద్దా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకోసారి ట్రై చేస్తా. లవ్ చేసింది పోతే
చంపేస్తా. చంపేస్తావా? అనవసరంగా తన లైఫ్ నీ లైఫ్ పాడు చేసుకో. తను కాకపోతే ఇంకో అమ్మాయి. బయటికి వెళ్ళి చూడరా ఎంత కలరింగ్ ఉందో. ఎవరో ఒకరిని ట్రై చేయి, తప్పక సక్సెస్ అవుతావు. పిచ్చి ఆలోచనలు వదిలేసి పడుకో. నువ్వు గ్రేట్ బాస్. సరే, ఆ అమ్మాయిని వదిలేసావు, ఇంకొక అమ్మాయిని చూసుకుందాం అనుకున్నావు. నా చెల్లె దొరికిందంట్రా. ఏంటి నీ చెల్లా? అయ్యిందేదో అయ్యింది. ఇంకొకసారి నా చెల్లెలు జోలికి వచ్చావంటే చంపేస్తా. అన్నయ్య, చెప్పు ప్రియా. నీకు విషయం చెప్పాలన్నయ్య. చెప్పు. నువ్వు ఇంట్లో అమ్మా నాన్న ఒప్పించాలి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. ఎవడాడు? అతను లేకపోతే నేను ఉండలేనన్నయ్య. ఒకసారి నువ్వు వెళ్ళి అతన్ని కలిసిరా. సరే సరే, ఎక్కడ కలవాలో కనుక్కో, వెళ్ళి కలిసి వస్తా. థ్యాంక్స్ అన్నయ్య. బాగా సాగు అనుకుంటానే. ఇదెవరో వస్తున్నాడు. నువ్వేనా?
అన్నా వీడా ఆ, వాడే. అసలే ఒక అమ్మాయిని వదిలేస్తున్నా, మళ్ళీ ఇంకో అమ్మాయిని. నో ఛాన్స్. రేయ్, ఈ చేతి బాబా అనిపించుకుని నా దగ్గరికి రప్పిస్తా. దీనమ్మ జీవితం. అందమైన చర్యలు ఉన్న ప్రతి అన్న పరిస్థితి ఇంతే. ఇష్టం లేనప్పుడేమో కొట్టి రమ్మంది, ఇష్టమైనప్పుడేమో కలిసి రమ్మంది. చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?